హలో హలో నమస్తే అండి, నాగరాజు గారా? చెప్పండి మేడం. ఎవరు మీరు? మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నామండి. చెప్పండి. మీ అల్లుడు గారు మంజునాథ్ గారు ఉన్నారు ఇక్కడ. ఓకే. సో ఆయన పాపం వస్తూనే చాలా బాధతో నాకు నా భార్య పిల్లలు నా కొడుకు కావాలి అంటున్నాడు. ఓకే మేడం. సో ఆయనకి మరి ఇంత బాధ ఎందుకు వచ్చిందో, మరి ఎక్కడుంది మీ భార్య అని అంటే ఆమె మా అత్తగారి ఇంట్లో ఉంది. ఇవ్వండి ఇవ్వండి పర్లేదు. హలో స్వాతి అమ్మా? ఎవరండి? మేము సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం. స్వాతి మాట్లాడుతున్నారా? అవునండి. ఎవరండి మీరు? మేము సుమన్ టీవీ నుంచి ఫోన్ చేస్తున్నాము. మీ హస్బెండ్ మంజునాథ్ గారు ఉన్నారు ఇక్కడ. ఏంటంటే ఆయన ఏంటంటే రావడమే చాలా బాధతో నాకు నా భార్య కావాలి, నా కొడుకు కావాలి, నేను ఏ కేసు వేసినా కూడా వాళ్ళు రావట్లేదు, నా కొడుకుని చూడక 3 సంవత్సరాలు అయ్యింది అని చెప్పి అడుగుతున్నాడు. ఆయన మొన్ననే వచ్చి వెళ్ళాడు కదా. చూడలేదు అంటున్నాడు కదా మరి ఆయన. అబద్ధాలండి అన్ని. అదేదో ఎంటర్టైన్మెంట్ ఛానల్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఆయన ఏం చేస్తాడు అమ్మా? మొన్న వచ్చి ఉండమంటే ప్రాబ్లం, వచ్చి అమ్మ నాన్నకి సంబంధించుకొని తీసుకెళ్ళమంటే ఏదో ఇబ్బంది పడుతున్నాడు. స్వాతి ఒక్క నిమిషం విను స్వాతి. ఇప్పుడు భర్త కదమ్మా, నీ భర్తనే కదా, బయటోడు కాదు కదా. సో ఒక్క విషయం చెప్పండి, వినమ్మా స్వాతి ప్లీజ్ విను. కోర్టుకి వెళ్ళేసిన తర్వాత మళ్ళీ ఏంటండి అనవసరమైన స్వాతి ఒక్క నిమిషం విను స్వాతి. హాబీ ఏమోనండి అట్లా అనవసరమైన ప్రచారాలకి మేమేమి పనులు చేసుకుని వాళ్ళం కాదు. ఇంకా సొంతీలన్నీ వెళ్ళేసి మళ్ళీ స్వాతి ఒక్క నిమిషం విను స్వాతి. ఎంటర్టైన్మెంట్ మరి ఏంటిదో గానీ వస్తే ఇంటికి వచ్చి హాయిగా గడపొచ్చు పిల్లలతోని. లేని స్వాతి నువ్వు తల్లిగారింట్లో ఉంటే ఎట్లా వస్తారు స్వాతి? స్వాతి మాట్లాడుకున్నాం కానీ ఆయన ఏందో నవ్వులు పరీక్షణ చేస్తున్నాడేమో, నవ్వకుండా చేయకుండా. కానీ అంతే. నేను స్వాతి ఏంటి అసలు అవసరం లేని అన్ని స్వాతి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది విను స్వాతి. లేని ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు నీ భర్తకి నీతో కలిసి ఉండాలని ఉంది, నీకు కలిసి ఉండాలని ఉందా లేదా స్వాతి? నీకు నీ భర్తతో కలిసి ఉండాలని ఉందా లేదా? మీరెవరండి అసలు? మీరెవరు మాట్లాడుతున్నారు? మేము సోషల్ కౌన్సిలింగ్ చేస్తామమ్మా. ఒక్క నిమిషం ఆగు, మాట్లాడు. అమ్మమ్మ ఒక్క నిమిషం స్వాతి గారు ఒక్క నిమిషం. స్వాతి గారు ఒక్క నిమిషము. అరే నువ్వు ఆగమ్మా. స్వాతి గారు ఒక్క నిమిషము. ఏంటి ఇంట్రెస్ట్ అమ్మా? ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది. ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్ కోసం అని వచ్చాడు. నేను ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరిని మాట్లాడుతున్నాను. అమ్మా అదే ఆ మైండ్ ఎక్కడ దెబ్బతిందో నిన్ను అడుగుదామనే ఫోన్ చేసాం. మీరెందుకు అసలు ఫుల్ స్టాప్ లో కామాలు లేకుండా బట్టినట్టు మాట్లాడుతున్నారు? అదేంటో నేను డెలివరీకి వచ్చినాను అటు ఏమైందో మొన్నెత్తులు పగలు కొట్టుకున్నారో ఏంటో మరి. తలకాయ పగలు కొట్టుకో. ఏంటో ఎందుకమ్మా? నీ భర్త అమ్మా ఒక్క విషయం, నీ భర్త తల పగలు కొట్టుకున్నాడో తల పగలు కొట్టాడో ఏంటి అన్నా నాకు తెలియదు. కానీ డెలివరీకి వచ్చినాము, డెలివరీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసేసి ఎన్నెన్నో మాట్లాడిస్తున్నాను. అట్లా మళ్ళీ వెళ్ళకుండా నా ప్రాణానికి ఇబ్బంది కాగల అని చెప్తున్నాను. ఆయన అట్లే చేస్తున్నారు. మీ అంతా అంతంగా ఉండాలి, మమ్మల్ని తీసుకెళ్ళి అప్పుడు పెట్టాలి. కానీ నేను మంచిగా ఈ మంచితనంతో అన్ని విధాలుగా ఉంది. అంతే ఆయన ఏదో ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ కి. ఒక్క నిమిషం అమ్మా. అతనితో ఉన్న ప్రాబ్లం ఏంటి చెప్పమ్మా? చదువుకోలేదేమో ఎక్కువ మరి. అరే ఆపో. అతనితో వచ్చిన ఇబ్బంది ఏంటమ్మా? లోవర్ ఎడ్యుకేటెడ్ ఫ్రమ్ మీ. అబ్బా నువ్వు ఎంత చదివేసినావమ్మా? కాదు ప్రపంచంలో ఎంత చదివేసినావు? పెళ్లికి ముందు తెలవదా లోయర్ ఎడ్యుకేటెడ్ అని? కాదు పెళ్లికి ముందు తెలీదా లోయర్ ఎడ్యుకేటెడ్ అని? లోయర్ ఎడ్యుకేటెడ్ అంటున్నావు, కొత్త పదం వింటున్నాను నేను. కాదు పెళ్లికి ముందు అతని క్వాలిఫికేషన్ తెలియదా? పెళ్లికి ముందు అతని క్వాలిఫికేషన్ తెలియదా? పెళ్లికి ముందు అతని క్వాలిఫికేషన్ తెలియదా మీకు? చాలా మంది తక్కువ చదువుకున్న వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. కానీ నేనేంటో అనవసరంగా అన్ని తక్కువ చదువుకున్నా ఫీల్ అయిపోయి ఇట్లా అంటే ఎవరి జీవితాలని రోడ్డు మీదకి లాక్కుంటారమ్మా మీరు? అర్థం ఉందా? కాదు నేనేంటో కాదు నేనే ఉద్యోగం కూడా
వర్క్ చేసుకుని నా కొడుకు కోసం నేను ఇంట్లున్నాను. ఆయనేమో ఇటు వచ్చాడేమో సుమన్ టీవీ అంతా ఏంటేంటో ఎగురుతున్నాడు అవసరం లేని విషయాలన్నీ. కాదమ్మా, మరి నువ్వు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వనప్పుడు ఎక్కడికైనా వెళ్తారు సంసారం నిలబెట్టుకోవడానికి. ఆ సావిత్రి యముడు కోసం యమలోకం దాకా పోయింది. అట్లాగే నీ భర్త ఎంత దూరమైనా వస్తాడు, నిలబెట్టుకోవడానికి వచ్చాడు, కూల్చుకోవడానికి రాలేదు నాన్న. నేను ఆల్రెడీ సుమన్ కాదండి, నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడే అసలు ఇంటూ సొంత ఇల్లు కట్టుకోవాలి అన్న ఉద్దేశంలో ఇప్పుడు మళ్ళీ రెంట్కి వచ్చారు. ఆ విషయం అంటలేడు ఆయన, ఆ విషయంగా ఎదుగుదాం అంటలే. ఏంటో మమ్మల్ని మొత్తం ప్రచారానికి దిగజాట్ చేస్తున్నాడు. అసలు కాదమ్మా, ఇక్కడ నీ సంసారం గురించి మాట్లాడుతుంటే నువ్వు సొంత ఇల్లు మాట్లాడతావేంటి? మెయిన్ లా ఫ్రీ టైం ఎక్కువ ఉంది. ఆ సుమన్ టీవీలోనే ఏదో ఒక చిన్న ఉద్యోగం ఇచ్చేయండి, ఆయన కూడా కొంచెం మెంటాలిటీ సోషల్ పరంగా. అమ్మ నువ్వు వస్తే నేను కౌన్సిలింగ్ ఇస్తానమ్మా, సెట్ అవుతావు. నువ్వు వస్తే చాలు, మీ ఆయనకి మేము ఉద్యోగం ఇవ్వక్కర్లా. నువ్వు వస్తే నేను కరెక్ట్ కౌన్సిలింగ్ ఇస్తా, సెట్ అవుతావు. ఆయన ఇంకెక్కడికి వెళ్ళడు, ఆయన ఇక్కడ. కాదమ్మా, నువ్వు సెట్ అయితే కాదు నాన్న, కాదు అమ్మా, ఎవడి రైట్స్ వాడికి ఉన్నాయి ఇక్కడ. అవునవును, అదే అది కట్ చేద్దామమ్మా, అది కట్ చేద్దాము. నువ్వు రా. ఏమంటారు ఛానల్స్ లో ఏమైనా ఉద్యోగాలు కోసం ట్రై చేస్తున్నాడేమో, చిన్న ఉద్యోగాలు ఉంటే బాగుందండి. ఈ విధంగా శాలరీ తక్కువ ఉంది, ఆదాయం కూడా తక్కువ ఉందండి. మీరు ఏమన్నా బుర్ర ఉందా? పెళ్ళి నువ్వు అసలు నీ భర్తతో కాపురం చేసే ఉద్దేశం ఉందా లేదా? పాయింట్ నెంబర్ 1. రెండో విషయము, నీ భర్తకి ఎంత శాలరీ ఉందా నీ పెళ్లికి ముందు తెలియదా? నీ తల్లిదండ్రులకు తెలియదా? నేను మాట్లాడుతున్నాను, నువ్వు వినమ్మా. పేపర్ మీద రాసుకోమని తెచ్చినారు. అవన్నీ కోర్టు లేదమ్మా, కోర్టు ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చేసింది నిన్ను కాపురానికి రమ్మనమని. అందుకు మాట్లాడుతున్నాం, మేము కౌన్సిలింగ్ మాట్లాడుతున్నాం. సరేనమ్మా, కాదు సరే ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ గా నిన్ను పిలుస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమయ్యొద్దు, వేరే వాళ్ళ గొడవలే అతన్ని ఇన్వాల్వ్ అవ్వద్దు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయనియద్దు. అన్ని పరంగా ఇట్లాంటి గొడవలు అవుతున్నాయి. ఎవరి గొడవల్లో ఇన్వాల్వ్ చేశాడమ్మా? అంతకు మించి లేదు మేడం. ఎవరి గొడవల్లో నిన్ను ఇన్వాల్వ్ చేశాడు? మర్యాద పుచ్చుకొని తీసుకెళ్లి సంసారం చేసుకోవాలి. మర్యాదగా వచ్చి విసిగిపోయే కదా తల్లి. కోర్టుకి వెళ్ళాడు, కోర్టు నుంచి ఇక్కడికి వచ్చాడు. కోర్టుకి వెళ్ళా, ఇక నేను కోర్టులో కూడా ఇదే సమాధానం చెప్పిన. నేను అడిగింది రెండే విధాలండి. వాళ్ళు ఇల్లు కంజెస్టెడ్ గా ఉండి చాలా ఇబ్బందులు పడ్డారు. నేను కొలుసుకెళ్ళినప్పుడు అవునమ్మా, నీ కోసమే కదా వేరే ఇల్లు తీసుకున్నాడు. ఇల్లు కంజెస్టెడ్ గా ఉందని, అది పనికిరాదని నువ్వు ఎందుకు వచ్చేసినావు? తీసుకెళ్ళండి, ఆయన కూడా ఇష్టం లేదు, రెంట్ ఉండడం ఇష్టం లేదు. కాదమ్మా, వెళ్ళిపోవడం వాళ్ళ అమ్మకి ఇష్టం లేదు. అందరు ఒకటే ఉన్న విధంగా కట్టుకొని అన్ని. అరే నీకు అవన్నీ అసలు కాదమ్మా, నువ్వు స్టోరీలు చెప్తున్నావేంటి? స్వాతి ఒక్క నిమిషం. ఇబ్బంది పట్టడం దేనికి అక్కడ? ఆల్రెడీ కాదమ్మా, కాదు అసలు నువ్వు చెప్పేది. అమ్మ చెల్లెలి కూతుర్ల కేసులంట అవన్నీ వీళ్ళు తిరుగుతున్నారు. అమ్మ నిన్ను చాలా గొప్పగా ఊహించుకుంటున్నావు స్వాతి. ముందు అది తగ్గించుకో. ఫస్ట్ ఇక్కడ అందరు ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూర్చున్నారు, చాలా హై ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ లో ఎడ్యుకేటెడ్ నువ్వు ఇప్పుడు ఇక్కడ. హెరాస్మెంట్ కాదమ్మా, కాపురం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడికైనా వెళ్తాడు, నువ్వు వెళ్ళేదాకా. నువ్వు వెళ్ళు, అతను అన్ని దిగడం మానేస్తాడు. మర్యాద పూర్వకంగా వచ్చినప్పుడు మీరేం చేశారు? మీరు మర్యాద ఇవ్వడం లేదు కాబట్టి ఇక్కడికి వచ్చినాడు. సరేనమ్మా, రేపు అతను మర్యాద చెప్పేయడం ఇవన్నీ కొంతవరకు ఆగ్రహాన్ని తట్టుకోలేకున్నాడు ఆయన. అట్లాంటప్పుడు వేరే వాళ్ళ కేసెస్ లో ఇన్వాల్వ్ అవ్వద్దు. నీ పరంగా ఒక సంసారం స్టార్ట్ అయినప్పుడు నీ పరంగా సంసారం చూస్తున్న విధంగానే ఉండాలి. అతను అనవసరమైన కేసెస్ కి తిరగడం కాకుండా నా పైన అనవసరంగా ప్రచారం చేసుకుని ఈ రోజు టీవీ వరకు వచ్చిందంటే నేను ఆదాయం కూడా సరిపోవట్లేదు. ఇల్లు కన్స్ట్రక్షన్ కి ఏమైనా ఆదాయం కావాలేమో ఆ పరంగా ఉద్యోగం పెట్టుకుంటాడు అన్నట్టుగా నాకు తోచిందండి. నేను కూడా ఉద్యోగంలో ఇప్పుడు వెళ్ళట్లేదు కదా, బాబు చిన్నోడు కాబట్టి ఆ పరంగా ఏమైనా చూస్తున్నాడేమో. చూస్తే అమ్మ ఉద్యోగం కోసం వస్తే మాకు అప్లికేషన్ ఇస్తారు కానీ వచ్చి స్టూడియోలో కూర్చోరు. అధికారం కూడా వాళ్ళు నాకు ఇవ్వరు, ఎందుకంటే మాకన్నా పెద్దోళ్ళు ఉన్నారు అక్కడ. అనవసరంగా రెచ్చిపోయి కొట్టుకున్న విధంగా దారి తీస్తున్నాయి. ఎవరు కొట్టుకుంటున్నారు? మేము ఇక్కడ కొట్టుకుంటానికి లేమమ్మా. నువ్వు వస్తాను అంటే స్వాతి ఒక్క నిమిషం నాకు టైం ఇస్తావా? అరే నాకు ఒక్క నిమిషం టైమే. తీసుకెళ్ళాలి, గొడవ పట్టుకుంటూ తీసుకెళ్ళగలరు. ఈ రోజు ఇంకా రెచ్చ విధంగా ఇంకా ప్రచారం చేయకుండా ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎంటర్టైన్మెంట్ ఒక్క నిమిషం చేస్తారు అతను.
అయిపోయిందా స్వాతి? ఇప్పటి వరకు నువ్వు మాట్లాడావు కదా, నువ్వు సైలెంట్గా ఉండు, నేను మాట్లాడుతున్నా. అతను మర్యాదపూర్వకంగానే నీ దగ్గరకు వస్తాడు, నువ్వు కాపురానికి వస్తావా లేదా? అన్ని ఆడేవాడి నా అమ్మగారి ఇంటికి చెల్లాలి, నా అమ్మగారి ఇంటి నుంచి నా అత్త మామ ఇంటికి, నా భార్యకి, నా మొగుడికి అందాలి. అట్లా కాకుండా నువ్వు కాపురానికి వస్తావా తీసుకెళ్ళంటే గొర్రెని కాదు, అన్ని మర్యాదలు ఇచ్చి పుచ్చుకొని మేము పెళ్లి చేసుకొని వెళ్ళినాం. మేమేం స్వాతి గడియలు కూడా 6 నెలలు వాళ్ళు ఎట్లాంటి పూజలు పురస్కారాలు చేయరండి, వాళ్ళ బాబాయ్ గారు చనిపోయారు కాబట్టి. సో ఆ పరిస్థితులు కూడా నువ్వు మాట్లాడుకొని అన్ని విధాల శాంతి ఉండేటట్టు మమ్మల్ని తీసుకెళ్ళాలి నువ్వు. అంతే, వేరే వాళ్ళ కేసెస్ అన్ని తీసుకొచ్చి మా దగ్గర ఇట్లాంటి టైంలో మేము ఎట్లాంటి ఏమంటే మా ధర్మాత్మం కూడా పని చేయకుండా టైంలో మమ్మల్ని తీసుకెళ్లి హింసించడం, అనవసరమైన ఆగ్రహాలు మీకు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం నిదానంగా వచ్చి మాట్లాడారు. నిన్న కూడా రోడ్ పైన తీసుకెళ్ళి అదే మళ్ళీ చేశారు. కాదమ్మా, ఇప్పుడు మర్యాద అంటే ఏంటి చెప్పు. అరే మేము చెప్పేది వింటావా? నుంచి మొత్తుకుంటున్నాను, అనవసరమైన కోపంకి గురి కాకూడదు. మేము ఎట్లాంటి వాళ్ళ చేరుకెళ్ళండి, మేము వచ్చిన మా అమ్మ నాన్న చేరుకోవచ్చు కాబట్టి వేరే వాళ్ళ కేసెస్ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయొద్దు. అంతవరకే ఉన్నాం సార్. అమ్మా అయిపోయిందా తల్లి, అయిపోయిందా? అరే ఎవరైనా నేను అంత కోపాటి తర్వాత కూడా ఉండి ఆయన 10 గలీజ్ మాటలు అంటే నేను ఒక్క గలీజ్ మాటలు ఏమన్నాడు? 10 మందికి చెప్తున్నారు. ఏమన్నాడు? పోనీ మేడం, మీరు కూడా అమ్మాయిలే కదా, మీరు చెప్పండి. ప్రతి ఒక్కటి ఎవరైనా ఫోన్ లో మీరు ఎవరు తెలియదు మీకు అత్తగారి ఇంట్లో వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కటి రికార్డ్ చేసి ఎవరైనా పెట్టుకుంటారా కావాలని మొదటి నుంచి? ఏం రికార్డ్ పెట్టుకున్నాడు? టైం చూసుకొని నేను ఏ రోజు ఏదైతే 10 మాటలైనా గట్టిగా అంటే నేను ఒక్క మాట కట్టి అది తీసుకెళ్లి ప్రచారం చేస్తున్నారు. అది మంచి పద్ధతేనా? అవునమ్మా, నేను ఒక్క మాట అడుగుతున్నాను. నేను గట్టిగా మాట్లాడినా చెల్తాను. అత్తగారు ఇంటికి వెళ్ళిన తర్వాత నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నేను గట్టిగా ఉంటే చెల్తుందా? ఇప్పుడు నేను అన్ని కరెక్ట్ చేసుకొని మా అమ్మ వాళ్ళ తరఫున కూడా మా అత్తగారి ఇంటి అమ్మా స్వాతి, నేను చెప్తున్నా స్వాతి, ఒక్క నిమిషం ఆపే. నీ బాధ అంతా నాకు అర్థమైంది. చూడమ్మా, నీ వ్యక్తిత్వంతో నీలాంటి వ్యక్తిత్వాన్ని నీ భర్త కాబట్టి భరిస్తున్నాడు. ఇంతవరకు నీ భర్త కాబట్టి భరిస్తున్నాడు. 3 నిమిషాలు మాకు ఫోన్ భరించడమే చాలా చిరాకు వచ్చింది. నీ భర్త కాబట్టి భరిస్తున్నాడు. నీకు చెప్తున్నాను కదా, నువ్వు మార్చుకో తల్లి, మార్చుకుంటే సంసారం నిలబడుతుంది. అంటే ఎలా తీసుకెళ్ళాలి అంటే పద్ధతి చెప్పమ్మా, పద్ధతి చెప్పు, ఎలా తీసుకెళ్లాలో చెప్పు. అరే నేను అడిగిన దాని సమాధానం చెప్పవమ్మా. అరే మర్యాద అంటే అరే వెళ్తాడు నువ్వు అతనితో సంసారం చెయ్యకపోతే, నువ్వు అత్తగారింటికి వెళ్ళకపోతే, నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళకపోతే ఎంత దూరమైనా వెళ్తాడు. అరే నువ్వు కరెక్టా? మీ పేరెంట్స్ కరెక్టా? ఎవడెవడి కేసులు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు స్వాతి? నేను అడిగిన దానికి ఒక్కదానికన్నా సమాధానం చెప్పావా? స్వాతి ఒక్క మాట, ఒక్క విషయము అమ్మా, ఒక్క మాట. ఇప్పుడు మాకు అర్థమైందమ్మా, పాపం వాడు పిచ్చోడు లెక్క తిరుగుతున్నాడు అన్ని చోట్ల. సరే నువ్వు ఉండు. ఇంతమంది ఇక్కడికి వచ్చి ఎందుకు కూర్చున్నాం అంటే ఏంటంటే మా జీవితాల వల్ల మేము చేసే పని వల్ల ఒక వ్యక్తి జీవితం నిలబడితే చూడాలనే ఉద్దేశంతోనే ఇక్కడ కూర్చున్నాం. మా పనులన్నీ వదిలిపెట్టుకొని నీకోసం వచ్చి కూర్చున్నాం. ఆమె దాన్ని సింపుల్గా ఏం చెప్తుంది అంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్ అని చెప్తుంది. ఆమెకి భర్తను వదిలిపెట్టి ఇంట్లో కూర్చోవడం ఎంటర్టైన్మెంట్ ఏమో కానీ మాకు అట్లా కాదు అది. ఎందుకంటే మేము సమాజంలో ఉంటాము, సమాజం పోకడల మీద మేము పోరాడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, మేము సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరిని మా సొంత అక్కల లెక్క, లేకపోతే అన్నల లెక్క, తమ్ముళ్ళ లెక్క, తండ్రుల లెక్క చూసుకుంటాం కాబట్టి మాకు సామాజిక బాధ్యత ఉంటుంది. ఎవరి జీవితాల్లోనైనా మనం వెళ్ళి వాళ్ళని సరిదిద్దే బాధ్యత మాకు ఉంటుంది. అది ఆమె గమనించుంటే బాగుండేది. అది గమనించకుండా ఏంటంటే సుమన్ టీవీకి వెళ్ళావు ఎంటర్టైన్మెంట్ ఛానల్ అంటే, ఇదే సుమన్ టీవీ రోజు కొన్ని 100 మందిని కాపాడుతుందనే విషయం ఆమెకు తెలియకపోవచ్చు. కాబట్టి ఆమె చాలా అజ్ఞానంలో ఉండిపోయింది.